హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్య ఆర్కే వ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేది బెడ్షీట్ అనమాట. ప్లెయిన్ బెడ్షీట్కి ఎలాస్టిక్ ఎలా యాడ్ చేసుకోవాలో చూపిస్తానమాట. ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అండి, అలా బెడ్షీట్ని మనం 4 ఫోల్డ్స్ వేసుకొని ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా వేసుకోవాలన్నమాట. నీట్గా ఎటువంటి ముడతలు లేకుండా నీట్గా చేసుకొని మన బెడ్ లెంత్ ఎంత ఉంటుందో అది దాన్ని కొలుచుకొని చూసుకోవాలండి. అదే సైడ్లు ఉంటాయి కదా, వాటి హైట్ ఎంత ఉంటుంది అనేది మెజర్మెంట్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మార్కింగ్ పెట్టుకోవాలన్నమాట. మార్కింగ్ నీట్గా పెట్టేసుకొని నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత 4 ఫోల్డ్స్ని నీట్గా పట్టుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలన్నమాట. కొంచెం నిదానమైన సరే అండి, స్లోగా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ మనకి. ఇలా చూపిస్తున్నాను కదా, ఇలా 4 సైడ్స్ కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీడియోలో చూపించేది ఇది సింగిల్ బెడ్షీట్ అండి. ఫస్ట్ వన్ సింగిల్ బెడ్షీట్ కట్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా 4 కార్నర్స్ కట్ అయినాయి. చూడండి, ఇలా కనిపిస్తుంది కదా, ఇలా 4 కార్నర్స్ కట్ చేసుకోవాలన్నమాట మనము. నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ బెడ్షీట్ అండి. ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇది కూడా అంతే అనమాట. సేమ్ ఫోల్డింగ్ వేసుకొని ఓపెన్స్ మన సైడ్ వచ్చేలాగా చూసుకొని కొనలు అంటాం కదా, అవి మన సైడ్ పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని సేమ్ చూసుకొని మళ్ళీ సేమ్ మెజర్మెంట్ సింగిల్ బెడ్షీట్కి డబల్ బెడ్షీట్కి బెడ్స్ సైజు మనవి ఎంత ఉన్నాయో దాన్ని బట్టి మనం మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి మంచిగా బెడ్కి ఫిట్ అవుతుంది అన్నమాట. అందుకని ఇలా మార్కెట్లో కూడా దొరుకుతాయండి మనకి ఎలాస్టిక్, బట్ రేట్స్ ఎక్కువ ఉంటాయి కదా. కొన్నేమో మీషోలో నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా వీడియోలో పెట్టిన, బట్ క్వాలిటీ వైజ్ అయితే బాగాలేదు. సో అందుకనే నేను ఈసారి బయట నుంచి తీసుకొని నేనే ఇంట్లో యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా ప్లెయిన్గా వేస్తే కూడా లుక్ వైజ్ బాగుంటుంది, బట్ పిల్లలు ఉన్నతోటి అయితే సెట్ అవ్వదండి. వాళ్ళు ఊరికి అటు ఇటు దొర్లుతా అలా ఉంటారు కదా, అందుకని అటు ఇటు వెళ్తుంది అనమాట. అదే ఎలాస్టిక్ వేసేసినామంటే మనకి బెడ్షీట్ అనేది ఎటు కదలకుండా ఉంటుంది అనమాట, నీట్గా ఉంటుంది అనమాట ఎక్కువసేపు. అందుకని నేను చూసి ఇలా కట్ చేసుకుంటున్నాను అనమాట. కట్ చేసుకొని ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా అండి, ఫస్ట్ కార్నర్ తీసుకొని అటు ఇటు సైడ్స్ ఉంటాయి కదా, అవి సేమ్ పెట్టుకొని సమానంగా స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఇట్లా 4 కార్నర్స్ వచ్చేలాగా 4 కార్నర్స్కి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. అంటే 4 సైడ్లు కట్ చేసుకున్నాం కదా, ఆ 4 సైడ్లు మనము ఎంతవరకు కట్ చేసామో అంతవరకు స్టిచ్ వేసుకోవాలన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా అండి, అలా అన్నమాట. చూడండి, ఇలా వస్తుంది. ఇలా బ్యాక్ సైడ్ చూపించాను కదండి, ఇది ఫ్రంట్ సైడ్ ఇలా వస్తుంది అనమాట. మనకి కార్నర్ లాగా వచ్చేస్తుంది అనమాట. ఇలా 4 కార్నర్స్కి నేను వేసేసుకున్నాను అనమాట. మనకి ఇలా వీ కట్ లాగా వస్తుందండి, అది మనము చూసుకొని చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎలాస్టిక్ ఉంది కదా, ఎలాస్టిక్ తీసుకొని మనము ఫస్ట్ కార్నర్ దగ్గర కొంచెం బయటికి పెట్టుకొని దాన్ని ఫస్ట్ కొంచెం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకున్న తర్వాత ఎలాస్టిక్ని లాగుకుంటూ మనము స్టిచ్చింగ్ వేసుకోవాలన్నమాట. ఫోల్డింగ్ చేసుకొని ఇలా కనిపిస్తుంది కదా మీకు, అలా లోపలికి పెట్టేసుకొని క్లాత్ ఇలా పెట్టేసి పైన వైపు నుంచి క్లోజ్ చేసేసి క్లాత్ని ఎలాస్టిక్ని లైట్గా గుంజుకుంటూ మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. అలా వేస్తే మనకి ఇక్కడ కనిపించేస్తుందండి మీకు, ఇలా స్టిచ్చింగ్ వేసుకుంటాం కదా ఎలాస్టిక్ది కనిపించేస్తుంది అనమాట మనకి. సో మీరు వీడియోలు ఎవరైనా కొత్తగా చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికే ట్రై చేస్తున్నానండి, బట్ కొంచెం టైం దొరకట్లేదు అనమాట. అందువల్ల కొంచెం లేట్ అవుతున్నాయి. మోస్ట్లీ ట్రై చేస్తున్నాను. సో మీరు కొత్తగా ఎవరైనా చూస్తే అగైన్ చెప్తున్నాను, లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఇలా నెక్స్ట్ ఇంకా చూడండి, నేను ఆల్రెడీ స్టిచ్ చేసుకొని వేసుకున్నాను అనమాట. పిక్ మీకు పక్కన యాడ్ చేస్తున్నాను. కలర్ వచ్చేసి ఇలా ఉంది, బట్ పిక్లో మనకి కొంచెం లైట్గా డిఫరెంట్గా అనిపిస్తుంది కదా అండి. ఇలా సింగిల్ బెడ్షీట్ది ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఇలా
కంఫర్ట్గా నీట్గా వచ్చేసింది అనమాట. మనం మాటికి దాన్ని వేయాల్సిన అవసరం ఉండదు. ఒకసారి పెట్టేసినామంటే మంచిగా ఉండిపోతుంది అనమాట. ఫోటో పిక్ సైడ్కి యాడ్ చేసినానండి, కనిపిస్తుంది కదా మీకు, అలా అనమాట. ఇలా సింపుల్గా ఈజీగా చిన్న టిప్స్ తోటి మంచిగా ఇల్లును ఆర్గనైజ్గా పెట్టుకోవచ్చండి. ఎప్పుడు సర్దుకుంటూ ఉండాలంటే టైం కుదరదు కదా అండి. ఇలా చిన్న టిప్స్ చేంజెస్ తోటి మనము ఈజీగా సింపుల్గా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా స్టిచ్ చేసినవి పెట్టుకోవడం వల్ల మనకి కూడా టైం సేవ్ అవుతుంది, ఈజీగా కూడా ఉంటుంది అనమాట. ఈ వీడియో కొంచెం లెంతీగానే ఉంటుంది అండి, ఎందుకంటే నీట్గా కనిపించడం కోసం, అర్థం అవ్వడం కోసం నేను కొంచెం స్లోగానే పెట్టాను అనమాట. ఇలా కనిపిస్తుంది కదా మీకు, ఆల్రెడీ చెప్పిన కదా. ఇలా మొత్తం కార్నర్స్ మనం ఆల్రెడీ స్టిచ్ చేసుకున్నాం కదా. స్టిచ్ చేసిన తర్వాత ఇంకా ఎలాస్టిక్ని సేమ్ అదే ప్రాసెస్లో పెట్టుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మనం ఇలా లైట్గా ఎలాస్టిక్ని లాగుకుంటూ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మొత్తము ఇలా 4 సైడ్స్ స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. చేసుకుంటే మనకి లుక్ వైజ్ అనేది తెలుస్తుంది. చూడండి, ఇగోండి ఇలా చూడండి. స్టిచ్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది కదా మీకు, చెప్పిన కదా ఆల్రెడీ, అలా కనిపిస్తుంది అనమాట. అది కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయింది. మొత్తం అలా 4 కార్నర్స్కి సేమ్ అలాగే వస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి డబల్ బెడ్ షీట్ కట్ చేశాను కదండి, సేమ్ అదే ప్రాసెస్ అనమాట. ఇది కూడా పిక్ యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా సేమ్ అలా ఫస్ట్ 4 కార్నర్స్ స్టిచ్చింగ్ వేసుకొని తర్వాత ఎలాస్టిక్ పెట్టుకొని మొత్తం రౌండ్గా 4 కార్నర్స్ వచ్చేలాగా స్టిచ్ చేసేసుకోవాలన్నమాట. లుక్ వైజ్ చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఇలా వచ్చేస్తుంది మనకి. ఇది ఎలాస్టిక్ గుంజకపోతే మనకి ఇలా రాదండి, అందుకని ఎలాస్టిక్ వేసేటప్పుడు ఎలాస్టిక్ గుంజుకుంటూ వేసేయాలన్నమాట స్టిచ్చింగ్. చూడండి ఇలా 4 కార్నర్స్ వచ్చేస్తాయి అన్నమాట. అలా వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల సింపుల్గా నీట్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు 4 కార్నర్స్లో 4 పీసెస్ మిగిలినాయి కదా అండి క్లాత్స్, అవి నేను వేస్ట్ చేయడం ఎందుకని నేను వాటిని కూడా జాయిన్ చేసి కుట్టేసిన అనమాట. దేనికో ఒక దానికి అవుతుంది కదా, బండి తూడవడానికో లేదంటే ఇంట్లో తూడవడానికో దేనికో దానికి అవుతుంది అనేసి, క్లాత్ బాగుంది కదా ఎందుకు వేస్ట్ చేయడం అనేసి నేను అలా పీసెస్ని మొత్తం కట్ చేసి కుట్టేసిన అనమాట. మీకు నేను సైడ్ పిక్ యాడ్ చేస్తాను, అలా దేనికో దానికి యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లా చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అయిపోయిందనమాట. నాప్కిన్ లాగా అయ్యింది మనకి. బోనాల కలెక్షన్ కోసం నేను మంచి శారీస్ అయితే ఆర్డర్ పెట్టాను. అవి వచ్చిన తర్వాత నేను వీడియోస్ చేస్తాను. డోంట్ మిస్. లో బడ్జెట్లో మంచి క్వాలిటీ శారీస్ అయితే పిక్ చేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు ఎలాస్టిక్ బెడ్షీట్ ప్లస్ నాప్కిన్స్ అయ్యాయి అనమాట. నా ఐడియా మీకు నచ్చిందా అండి? నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ఇంకెవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఫస్ట్ ఫ్రాక్ చాలా బాగా వచ్చింది కదా అండి. అలాగే ఇంకొక ఫ్రాక్ స్టిచ్ చేయడం కోసం నేను మీషోలోనే నెట్ ఫ్యాబ్రిక్ తీసుకున్నానండి. అది కూడా కటింగ్ అయిపోయింది. స్టిచ్చింగ్ ఎలా వస్తుందో నేను స్టిచ్ చేసిన తర్వాత నేను వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, ఫైనల్ లుక్ ఎలా వచ్చిందనేది. సో ఈ వీడియో ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.